హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నానండి. ఈ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ద్వారా ప్రొనౌన్సియేషన్ రూల్స్, గ్రామాటికల్ ఆస్పెక్ట్స్, అలానే ఇంగ్లీష్ టు తెలుగు, అలానే చివరిగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చూద్దామండి. దీని ద్వారా మనము మన గ్రామాటికల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ కావచ్చు, అన్నీ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. Yes, a man held for bid to shoot at police with a country-made pistol. Man held for bid. ఒక మనిషి అదుపులోకి తీసుకోబడ్డాడంటండి. మ్యాన్ హెల్డ్. ఎప్పుడైనా హెచ్తో ఏదైనా ఒక వర్డ్ స్టార్ట్ అయినప్పుడు హాలా చదవాలండి. ఓకేనా? హ్యాపీ, హ్యాజ్, హెల్డ్, హౌల్డ్, ఇలా అనమాట. మ్యాన్ హెల్డ్ ఫర్ అనకూడదు. ఇక్కడ ఆర్ ఉందండి, ఆర్ ముందేమో ఓ ఉంది. సో ఆర్ని సైలెంట్ చేస్తాం. ఎలా? బ్రదర్, సిస్టర్, యాక్టర్, డాక్టర్, సీనియర్, జూనియర్, అలానే ఫ. మ్యాన్ హెల్డ్ ఫర్ బిడ్ అంటే ప్రయత్నం అండి. టు షూట్ అట్ పోలీస్ కాదు, పోలీస్ విత్ ద కంట్రీ మేడ్ పిస్టోల్ కాదు, పిస్టల్. కంట్రీ మేడ్ అంటే అండి దేశీయంగా తయారు చేసిన, అంటే లోకల్ మేడ్ పిస్టల్. ఒక మనిషి పోలీసు వాళ్ళ పైన కాల్పులు జరిపేందుకు ప్రయత్నం చేశాడట. దానివల్ల అతన్ని అదుపులో తీసుకున్నారంటండి. దాని అర్థం అది. రైట్, టాపిక్లోకి వెళ్తామండి. ద పోలీస్ పర్సనల్ అంటే అధికారులండి. ద పోలీస్ పర్సనల్ టుక్ ఎ పర్సన్ ఇన్ టు కస్టడీ ఆఫ్టర్. చూడండి, ఆఫ్టర్ కాదు, ఇప్పుడేగా చెప్పుకున్నాం. ఆఫ్టర్, నెవర్, ఎవర్, ఓవర్, సెమిస్టర్, మినిస్టర్, సమ్మర్, క్యారెక్టర్, ఇలా చివరిన ఆర్ వస్తూ, ఏదైనా ఒక ఇంగ్లీష్ పదానికి చివరిన ఆర్ వస్తూ, ఆర్ ముందు కనుక వావెల్ ఉంటే ఆర్ని సైలెంట్ చేసి మనం ఆర్ని గా పలకాలి. యాక్టర్, డాక్టర్, డ్రైవర్, క్లీనర్, సిస్టర్, ఫాదర్, మదర్, అలా చూసుకుంటే ఆఫ్టర్. ద పోలీస్ పర్సనల్ టుక్ ఎ పర్సన్. చూడండి, పర్సన్ కాదు, పర్సన్, PERSON. ఇక్కడ కూడా సేమ్ అదే రూల్ అండి. PERSON అనే స్పెల్లింగ్ని గమనిస్తే ఆర్ ఉందండి, ఆర్ ముందు ఈ ఉంది. ఈ అంటే వావెల్. ఓకేనా? ఆర్ వస్తూ ఆర్ ముందు కనుక వావెల్ వస్తే ఆర్ని సైలెంట్ చేస్తాం. అందుకని పర్సన్ అనకుండా పర్సన్. ద పోలీస్ పర్సనల్ took a person into custody after he tried to open fire. ఓపెన్ ఫైర్ అంటే కాల్పులు జరపడం అండి. కాల్పులు జరపడాన్ని ఏమంటారు? ఓపెన్ ఫైర్. ఆఫ్టర్ హీ ట్రై టు ఓపెన్ ఫైర్ ఆన్ దెమ్ విత్ ఏ కంట్రీ మేడ్ అంటే లోకల్ మేడ్ అండి. దేశీయంగా తయారు చేయబడిన, స్థానికంగా తయారు చేసిన గన్తో. పిస్టల్ నియర్ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఇన్ విజయవాడ ఆన్ సాటర్డే. రైట్, శనివారం నాడు ఒక వ్యక్తి పోలీసుల పైన కాల్పులు జరిపేందుకు ప్రయత్నం చేశాడంటండి. ఏంటండి, ఏ గన్ అది? లోకల్గా తయారు చేయబడిన గన్తో పోలీసుల పైన కాల్పులు జరిపేందుకు ప్రయత్నం చేశాడు. సో అతన్ని అదుపులోనికి తీసుకున్నారంటండి దాని కారణంగా. రైట్, ద పోలీస్ పర్సనల్ టుక్ ఎ పర్సన్ ఇన్ టు కస్టడీ ఆఫ్టర్ he tried to open fire on them with a country made pistol near Pandit Nehru bus station in Vijayawada on Saturday. శనివారం నాడు పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ దగ్గర ఒక వ్యక్తి పోలీసుల పైన కాల్పులు జరపడానికి ప్రయత్నం చేసిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారంటండి. రైట్, ద ఇన్సిడెంట్ అక్కర్డ్. ద ఇన్సిడెంట్ అక్కర్డ్ అంటే జరుగు, సంభవించు. దానికి సమానమైన పదాలు ఇంకా ఏమున్నాయి? హ్యాపెన్, టేక్ ప్లేస్. ఓకేనా? ఈ అక్క బదులుగా ఇంకేమనుకోవచ్చండి? ద ఇన్సిడెంట్ అక్కర్డ్, ద ఇన్సిడెంట్ హ్యాపెండ్, ద ఇన్సిడెంట్ టుక్ ప్లేస్. అన్నిటికీ ఒకటే అర్థం అండి. జరుగు, సంభవించు. ద ఇన్సిడెంట్, ఆ సంఘటన. అక్కర్డ్ వెన్ ద పోలీస్ పర్సనల్ చూడండి, అందరూ వర్, అది వర్ కాదండి, WERE, ఎలా చదవాలి? అంటే సరిపోతుంది. వెన్ ద పోలీస్ పర్సనల్ సర్చింగ్ కాదు, సర్చింగ్, SEARCH, సర్చ్. అక్కడ కూడా ఆర్ ఉందండి, ఆర్ ముందు ఏ ఉంది. సో ఆర్ని సైలెంట్ చేస్తే ఏమవుతుంది? ఇది సర్చ్. ఓకేనా? CHURCH, చర్చ్. SEARCH, సర్చ్. ఇలా అనమాట అండి.
Right. Uh, the incident occurred when the police personnel were searching a hotel uh, at the bus station as part of Operation Vajra Prahar. వజ్ర ప్రహార్ వజ్ర ప్రహార్ అనే ఆపరేషన్లో భాగంగా ఒక హోటల్ని సర్చ్ చేస్తుండగా వాళ్ళకి ఈ సంఘటన జరిగిందంటండి. మళ్ళీ చదువుతా ఉన్నాను. ద ఇన్సిడెంట్ అక్కర్డ్ when the police personnel were searching a hotel at the bus station as part of Operation వజ్ర ప్రహార్. ప్రహార్ అంటే ఇదేంటంటే వజ్ర ప్రహార్ అంటే అర్థం ఏమిటంటే ఈ ఏపీ గవర్నమెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారండి. ఒక ఆపరేషన్ చేస్తూ ఉన్నారు వజ్ర ప్రహార్ అని. దీనికి ఏంటంటే నార్కోటిక్స్ కావచ్చు, గాంజా కావచ్చు, ఇలాంటి వాటిని అన్నిటినీ అదుపు చేయడం కోసం వాళ్ళు ఒక వజ్ర ప్రహార్ అనే ఆపరేషన్ ఒకటి తలపెట్టారు. దాంట్లో భాగంగా వీళ్ళు సర్చెస్ చేసి అనుమానితులందరినీ పట్టుకుంటున్నారు. ఓకేనా, సర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారన్నమాట. దాన్నే వజ్ర ప్రహార్ అని అంటాం. రైట్. ఎప్పుడు జరిగిందండి ఈ సంఘటన? ద ఇన్సిడెంట్ అక్కర్డ్ వెన్ ద పోలీస్ పర్సనల్ వర్ సర్చింగ్ ఎ హోటల్ అట్ ద బస్ స్టేషన్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ వజ్ర ప్రహార్. వజ్ర ప్రహార్ అనే దాంట్లో భాగంగా వజ్ర ప్రహార్ అనే సర్చ్ ఆపరేషన్లో భాగంగా సర్చింగ్ చేస్తుండగా ఒక హోటల్లో సర్చ్ చేస్తుండగా ఈ సంఘటన జరిగిందంటే. నెక్స్ట్ రెండో పారాగ్రాఫ్. ద అక్యూజ్డ్ ట్రైడ్ టు ఓపెన్ ఫైర్ బట్ ఫెయిల్డ్. ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఓకే కాల్పులు జరిపేందుకు ప్రయత్నం చేశాడంటండి, కానీ ఫెయిల్ అయ్యాడు. ద అక్యూజ్డ్ ట్రైడ్ టు ఓపెన్ ఫైర్. చూడండి, ఫైర్ అనట్లేదండి, FIRE. అక్కడ కూడా ఆర్ గమనించవచ్చు మీరు, ఆర్ ముందు ఐ ఉంది. FIRE ఫైర్, ఎయిర్పోర్ట్, ఫైర్ స్టేషన్, FEAR ఫియా, NEAR నియా, DEAR డియా, ఇలా CLEAR క్లియర్, TEAR టేయా, టియా, బోత్ ఆర్ రైట్. ఓకేనండి. ఏంటి ఎలా చదవాలి? FIRE ఫైర్. ద అక్యూజ్డ్ ట్రైడ్ టు ఓపెన్ ఫైర్ బట్ ఫెయిల్డ్. ముద్దాయి ఎవరైతే ఉన్నాడో అతను కాల్పులు జరిపేందుకు ప్రయత్నం చేశాడంటండి, కానీ ఫెయిల్ అయ్యాడట. ద ట్రిగ్గర్ ఆర్ ద మ్యాగజైన్ క్లిప్ ఆఫ్ ద వెపన్ మైట్ హ్యావ్ గాట్ జామ్డ్. ఏంటండి, ఎందుకు ఫెయిల్ అయ్యాడు అనేది విషయం చెప్తా ఉన్నారు ఇక్కడ. ద ట్రిగ్గర్ అంటే గన్ను పేల్చే ట్రిగ్గర్ ఉంటుంది కదండి, లేదా ద మ్యాగజైన్ క్లిప్ అంటే మందుగుడు సామానం పెడతారు కదా, బుల్లెట్స్ పెట్టేది మ్యాగజైన్ ఉంటుంది కదా, అది మ్యాగజైన్ క్లిప్ అండి. క్లిప్ ఆఫ్ ద వెపన్ మైట్ హ్యావ్ గాట్ జామ్డ్. మైట్ హ్యావ్ ప్లస్ V3 ఏంటంటండి, ఎందుకటండి అతను ఫెయిల్ అయింది? బహుశా ఆ గన్ యొక్క ట్రిగర్ కానీ లేకపోతే మ్యాగజైన్ క్లిప్ కానీ జామ్ అయి ఉండొచ్చు అని అంటున్నారండి వీళ్ళు. ద అక్యూజ్డ్ ట్రై టు ఓపెన్ ఫైర్ బట్ ఫెయిల్డ్. ద ట్రిగర్ ఆర్ ద మ్యాగజైన్ క్లిప్ ఆఫ్ ద వెపన్ మైట్ హ్యావ్ గాట్ జామ్డ్. ఆల్ ద ఈగల్ అండ్ police parties who participated in the operation are safe. ఏంటండి, ఆల్ ద ఈగల్ అంటే ఇదొక పోలీస్ వారి టీం అనమాట అండి. ఆల్ ద ఈగల్ అండ్ పోలీస్ పార్టీస్ హూ పార్టిసిపేటెడ్. చూడండి ఎలా చదవాలండి, పార్టిసిపేటెడ్. ఎప్పుడైనా ఇంగ్లీష్లో P అనే లెటర్తో ఏవైనా వర్డ్స్ వస్తే రెండు లిప్స్ని క్లోజ్ చేసి ఒకేసారి విదిల్చి పలకాలండి. అర్థం కావట్లేదు సార్, రెండు లిప్స్ క్లోజ్ చేయాలండి. PACK ప్యాక్, PIMPER ప్యాంపా, PARK పాక్. అట్లా చూసుకుంటే PARTICIPATED participated. All the eagle and police parties who participated in the operation are safe. ఎవరైతే ఈగల్ టీముల వాళ్ళు కానీ అలాగే పోలీస్ పార్టీస్ కానీ ఎవరైతే ఈ ఆపరేషన్లో పాల్గొన్నారో అందరూ కూడా సురక్షితంగా ఉన్నారటండి. సెడ్ ఎలీట్. ఏంటండి ఎలా పలకాలి? ELITE ఎలీట్. ఓకేనా. యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ హెడ్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి కృష్ణ. ఇదంతా ఎవరు చెప్పారు మనకి? ఈ రవి కృష్ణ అనే ఆయన చెప్పారంటండి. ఎలీట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ హెడ్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి కృష్ణ టోల్డ్ దిస్. రైట్. ఈగల్ హెడ్ కానిస్టేబుల్
Eagle head constable Manohar and task force constable Krishna chased the accused. వెంబడించడాన్ని ఏమంటారండి? CHASE, chase. CHASED, chased the accused and took him into custody. అతను ఫైర్ ఓపెన్ చేశాడండి, కానీ అది జామ్ అవడం వల్ల కాల్చలేకపోయాడు. ఇంకా ఏమవుతుంది? కాల్చలేకపోతే పారిపోతాడు. ఆ పారిపోయిన క్రమంలో ఈ హెడ్ కానిస్టేబుల్ మనోహర్ అలాగే టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ కృష్ణ ఇద్దరు కూడా అతన్ని వెంబడించి పట్టుకున్నారు. చేస్డ్ ద అక్యూజ్డ్ అండ్ టుక్ హిమ్ ఇంటూ కస్టడీ. అతన్ని వెంబడించి పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ద పోలీస్ సీజ్డ్ ద పిస్టల్ అండ్ బుల్లెట్స్ ఫ్రమ్ ద అక్యూజ్డ్. ముద్దాయి దగ్గర నుంచి గన్ సీజ్ చేశారు, అలా బుల్లెట్స్ కూడా తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ రివీల్డ్, నేర పరిశోధన ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ ద అక్యూజ్డ్ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ. ఓకేనా? ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు ఏదైతే ఉందో ఏం రివీల్ చేసిందండి? ఇతను తెలంగాణకు చెందిన వ్యక్తిగా రివీల్ చేసింది. ద కృష్ణ లంక పోలీస్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద కేస్, ఎ పోలీస్ ఆఫీసర్ సెడ్. ఈ కేసుని కృష్ణలంక పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారంటండి. రైట్. The police are trying to find out how and why the accused came to Vijayawada. ఇంకా పోలీసులు ఇంకా దేనికోసం ప్రయత్నం చేస్తున్నారండి? అతను ఎలా వచ్చాడు విజయవాడ, ఎందుకు వచ్చాడు, తెలంగాణ నుంచి విజయవాడకి ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు అనే విషయాలు కూడా కనుక్కునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. The police are trying to find out how and why the accused came to Vijayawada, his contacts, whether he was involved in any criminal activities in Andhra Pradesh and Telangana earlier. చూడండి, earlier మునుపు ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్లో పాల్గొన్నాడా, అతని కాంటాక్ట్స్ ఏంటి, ఇంకా అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారటండి. ఇదండి వార్త. ఇలాంటి చిన్ని వార్తలు తీసుకుని చదువుతూ వాటిలో ఎండింగ్ సౌండ్స్ కానీ స్టార్టింగ్ సౌండ్స్ కానీ ఎలా పలకాలి, ఆర్ని ఎప్పుడు సైలెంట్ చేయాలి, ఒక్కో అక్షరాన్ని ఎలా పలకాలి, పి అయితే ఎలా పలకాలి, హెచ్ అయితే ఎలా పలకాలి, ఎస్ అయితే ఎలా పలకాలి, ఎండింగ్లో ఎలా పలకాలి, స్టార్టింగ్లో ఎలా పలకాలి, ఇలా చదవడం నేర్చుకుంటూ చదివిన దాన్ని మళ్ళీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పే ప్రయత్నం చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వార్త తీసుకుందామండి. ఇదే వార్తను మనం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వాట్ హ్యాపెన్ హియర్, ఏ మ్యాన్ వాజ్ టేకెన్ ఇన్ టు కస్టడీ. Actually, a person from Telangana came to Vijayawada, right, while police people were conducting a search operation in a hotel on a part of Operation Vajra Pahad. Right, while the police people were searching in that hotel, all of a sudden a person attacked or tried to open fire at police people. Luckily, the gun got jammed, the trigger got jammed. The police people, I mean to say is a head constable and a task force constable Krishna both chased the accused and caught him and took him to the custody and all. The investigation revealed that this person, the accused, is from Telangana. The case is being investigated by Krishnalanka police people. The police people are trying hard why this fellow has come to Vijayawada, how he has come to Vijayawada. And they also are trying to identify or investigate whether he had committed any crimes earlier before this. This is the news from Vijayawada. ఈ రకంగా అక్కడ జరిగిన వార్తను మీ సొంత పదాల్లో చెప్పేదానికి ప్రయత్నం చేయాలండి. ఒక్కసారిలో రాదు, 2 సార్లు రాదు, 3 సార్లు చేయగా మెల్లమెల్లగా రోజు చదువుతూ ఉంటూ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఈ రూల్స్ అన్నీ ఫాలో అవుతూ చేస్తూ ఉంటే చాలా తొందరలోనే మీకు వస్తూ ఉంటుంది. ఓకేనా? 1 నెల పట్టచ్చు, లేదా 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు, మొత్తంగా వస్తుంది రోజు ప్రయత్నం చేస్తే. న్యూస్ పేపర్ తీసుకోవడం, చిన్న క్లిప్పింగ్స్ తీసుకోవడము, ఈ మాదిరిగా చదవటం, అదే విషయాన్ని మళ్ళీ తిరిగి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పడం. రైట్. Thank you so much watching my video here. If you like my video, please like it. If you want to share it, please share it. Please subscribe my channel also. Thank you so much.